కొంచెం మాస్‌గా బర్త్‌డే వీడియో చేద్దామనుకుంటే ఈ వీడియో అయితే మీ ఫోటోస్‌తో అయితే ట్రై చేయండి. చాలా బాగుంటది. మీకు సింపుల్‌గా చెప్పేస్తాను. చిన్న డెమో చూపిస్తా చూడండి. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే. చూశారు కదా! డెమో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫోటోస్‌తో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటది. మీరు సింపుల్‌గా చేసుకోవాలో అయితే చెప్తాను. ఫస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు టెంప్లేట్‌గా ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. మీకు టెంప్లేట్ అంటే మీకు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో నేననేది లాస్ట్‌లో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే మీరైతే 2 ఫోటోస్ అనేది మీరు మీ యొక్క 2 ఫోటోస్ అనేవి పీఎన్‌జీ ఫోటోస్‌గా కన్వర్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కడంటే మీరు స్టార్టింగ్‌లో మీరు ఇక్కడ ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోకు ఫస్ట్ పీఎన్‌జీ ఫోటోగా అయితే కన్వర్ట్ చేసుకోండి. దాని తర్వాత 2 ఫోటోస్ అన్నాను కదా! దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఇక్కడ ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ 2 ఫోటోస్ అనేవి మీరు ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో ఒక యాప్ ఉంటది. ఫోటో రూమ్ యాప్ అనేది అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచే రిమూవ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా మీకు ఫోటో రూమ్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇలాగైతే నాకైతే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి మీకు డైరెక్ట్‌గా ఓపెన్ అవ్వదు. ఈమెయిల్‌తో లాగిన్ అయ్యమంటుంది. కాబట్టి అది చూసి చేసుకోండి. దాని తర్వాత ఇన్సైడ్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో ఈ ఫోటో ఉందనుకో ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఫోటో మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీ ఇంటర్నెట్ బట్టి ఉంటుంది అది. మీ ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంటే మీకు కొంచెం లేట్ అవ్వచ్చు. స్పీడ్‌గా ఉంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ మీకు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ థర్డ్ లేయర్‌లో ఇక్కడ మీకు వైట్ టు బ్లాక్ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా! ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి వస్తది. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతది. దాని తర్వాత మీకు ప్రాజెక్ట్‌లో అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఫస్ట్ నుంచి చెప్తాను. స్టార్టింగ్‌లో మీకు జూలై 28 ఉంది కదా! ఇక్కడ మీకు చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్కటి మీకు డబల్ ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ సింగిల్ కిందది రెండేమో జూలై దానిపైనదేమో 28 మళ్ళీ ఇక్కడ కిందది రెండేమో హ్యాపీ దానిపైన రెండేమో బర్త్‌డే కింద 2 ఏమో దానిపైన ఏమో లెజెండ్. ఇలా మీరు చేంజ్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే దీన్ని జూలై అనేది చేంజ్ చేసుకోండి. 2 సార్లు జూలై అని చేంజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా నేను ఆగస్ట్ అని పెడితే చూడండి. ఇలా ఆగస్ట్ అని పెట్టేస్తాను. ఇప్పుడు రాలేదు కదా! దాని తర్వాత ఇంకో టెక్స్ట్ ఉంటుంది ఇక్కడ. దానిపైనే ఇంకో టెక్స్ట్ ఉంటుంది. దాన్ని కూడా సేమ్ ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఆగస్ట్ అని టైప్ చేయండి. ఇలా చూసారు కదా! సింపుల్‌గా అయితే అయిపోయింది. ఇలానే మీరు ఇది కూడా ఇలానే చేంజ్ చేసుకోండి సేమ్. ఇప్పుడు నేను 11 అని 10 అని పెడుతున్నా ఇలా. మళ్ళీ దానిపైనది ఇంకోటి 10 ఇలా మీరు చేంజ్ అయితే చేసుకోవాలి. ఒక 4 సార్లు చేసుకోవాలి ఇట్లనే. ఇలా మీరు మీ నేమ్ అని ఏమని ఇక్కడ కిందకైతే నేమ్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక నేమ్ ఉంటుంది ధనుష్ అని. ఈ ధనుష్ దగ్గర మీరైతే మీ యొక్క నేమ్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను తరుణ్ అని పెడుతున్నా చూడండి. ఇలా మీరు తరుణ్ అని పెట్టుకోండి. మీ ఇష్టం. అంటే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే పెట్టుకోండి. నేను తరుణ్ అనే పెట్టాను కాదు నా పేరు కాదు. మీ పేరు పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు పీఎన్జీ ఫోటోగా కన్వర్ట్ చేశారు కదా! ఆ ఫోటోని ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కింద ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏ ఫోటోని అయితే కన్వర్ట్ చేశారో అది పీఎన్జీ ఫోటో కాకుండా నార్మల్ ఫోటో అంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోని ఫస్ట్ అయితే దాంట్లో అయితే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో ఇలా అయితే వచ్చేస్తుంది కదా! ఏమన్నా మీకు ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీకు కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలాగైతే కరెక్ట్‌గా సెట్ అయ్యేలా జూమ్ అయితే ఇలాగైతే చేసుకోండి. కరెక్ట్‌గా సెట్ అయిందా లేదా అని చూసుకొని అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు దానిపైన ఒక పీఎన్జీ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఆ ఫోటోగా పీఎన్జీ ఫోటోగా కన్వర్ట్ చేశారు కదా! అదే ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టండి ఇలా. చూసారు కదా! ఇప్పుడు ఇలాగైతే వచ్చింది కదా! ఇక్కడ మీరు కరెక్ట్‌గా మీరు బ్యాక్‌గ్రౌండ్‌కి ఈ ఫోటోకి కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా ఇలాగైతే కరెక్ట్‌గా పెట్టుకోండి. సెట్ అయిందా లేదా అని 1కి 2 సార్లు చూసుకోండి. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. చూసారు కదా! ఇప్పుడు కరెక్ట్‌గా సెట్ అయింది చూడండి. చాలా బాగా అయితే సెట్ అయింది. ఇలా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడికి మీకు ఇంకో పీఎన్జీ ఫోటో ఉంటుంది. సేమ్ ఈ పీఎన్జీ ఈ పీఎన్జీ ఫోటోని ఇక్కడ కూడా రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్‌గా మళ్ళీ అదే ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇలా కొంచెం మీరు జూమ్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఫోటో జూమ్ ఉంది కాబట్టి మీ కరెక్ట్‌గా ఫోటోకు జూమ్ ఉన్నట్టు చేసుకోండి. చూసారు కదా! సింపుల్‌గా అయితే ఇలాగైతే అయిపోయింది. ఇలా మీరు ఫోటో అనేది ఇలా చూసారు కదా! సింపుల్‌గా రీప్లేస్ అయిపోయింది. కొంచెం జూమ్ చేయాలి కాబట్టి నేను కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి ఇలా.
ఇలా చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కలం ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ యాంగిల్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా మళ్ళీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఫోటో అంటే ఎగ్జాంపుల్గా నేను ఫోటో చూపిస్తే ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 3 గ్రూప్స్ ఇచ్చాయి. నేను మీకు 3 గ్రూప్స్ ఇచ్చాను. ఈ గ్రూప్లో కొన్ని ఫొటోస్ ఉంటుంది, ఒక 3 ఫొటోస్ ఉంటుంది. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఫోటోను కూడా సేమ్ కలర్ ఫీల్డ్లో నుంచి అయితే రీప్లేస్ అయితే పెట్టుకొని మీకు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అక్కడ ఇలా మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక పిఎన్జీ ఫోటో ఉంటుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో సేమ్ అలానే మీరు ఇక్కడ ఒక పిఎన్జీ ఫోటో ఉంటుంది. ఈ పిఎన్జీ ఫోటోను కూడా ఇప్పుడు ఫస్ట్ ఫోటో రీప్లేస్ పెట్టడం, దాని తర్వాత కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఈ ఫోటోను కూడా సేమ్ పిఎన్జీ ఫోటో కన్వర్ట్ చేసిన ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవడం, మళ్ళీ ఇంకో ఫోటో ఏమో ఇక్కడ పిఎన్జీ ఫోటో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి దీన్ని కూడా కలర్ ఫీల్డ్లోకి రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన ఒక టెక్స్ట్ ఉంటుంది, అంటే మీ నేమ్తో పాటు హ్యాపీ బర్త్డే ధనుష్ అని పెట్టాను. సపోజ్గా నేను తరుణ్ అని పెడతా చూడండి. ఇక్కడ పైన టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ధనుష్ అని ఉంది కదా, దీన్ని తీసేసి నేను తరుణ్ అని పెడతా చూడండి. సారీ, ఫస్ట్ లెటర్ స్మాల్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో పెట్టండి, దాని తర్వాత మొత్తం స్మాల్లో అయితే పెట్టుకోండి. ఇలా చూసారు కదా, సింపుల్గా అయితే నేను తరుణ్ పెట్టేసిన. ఇలా మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏ ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్లో మీరు అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే ఫస్ట్ నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ ప్లస్ ఫ్రాంట్ లింక్ ఎక్కడ ఉందంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రాజెక్ట్ ప్లస్ ఫ్రాంట్ లింక్. ప్రాజెక్టులు ఇంపుట్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం వచ్చినా కూడా నా హైలైట్స్ వీడియో చూడండి. ఇన్స్టాగ్రామ్లో హైలైట్స్ వీడియో ఇచ్చాను. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. హైలైట్స్ వీడియో చూస్తే మీకు క్లారిఫై వస్తుంది ఎలా చేసుకోవాలి ఏంటంది. ఒక ఇన్పుట్ ప్యాకేజ్ వస్తేనే, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే అవి నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన 3 డాట్స్ కనిపిస్తుంది, పైన బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అన్ని ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఇలా ఏదో ఒక ఫాంట్ వేసుకోండి. దాని తర్వాత పైన మీకు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ అంటూ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయగానే మనకు అంటే మీకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డ్రైవ్లో మీకు మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రాంప్ట్ అనేది ఇక్కడైతే ఉంటుంది. ప్రాంప్ట్ ఇక్కడ మీకు కొంచెం ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేశారు కాబట్టి స్టార్టింగ్లోనే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు దీంట్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి 18th కార్గో అని, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆ ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఇది స్టార్టింగ్లో, నేను ఇప్పుడు స్టార్టింగ్లో జూలై ఆగస్ట్ అని నేమ్స్ వస్తుంది కదా, అది అక్కడ పెట్టండి. వేరే ప్రాంప్ట్ అని మీకు 2 ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఇక్కడ ఒక ప్రాంప్ట్ అక్కడ ఒక ప్రాంప్ట్ అని, ఈ 2 ప్రాంప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత లాస్ట్లోకి అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీస్ బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కొంచెం లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. అండ్ లైక్ చేయకుండా చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.